గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నారో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఇంతమంది ఆదరించినందుకు, దాదాపు 4000 మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ టు ఆల్. ఎందుకంటే మీరు చేసిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా, అదేవిధంగా మీరు చూపించిన ఆధారంగా ఈ యొక్క వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామందికి న్యూస్ అప్డేట్ అనేది చాలామందికి అందుబాటులో ఉండలేకపోవడం, దానికి అనుగుణంగానే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా, అదేవిధంగా మీకు అవసరమైన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు అందించడానికి మన ఛానల్ పూర్తిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది చాలా విషయాలు తెలియలేకపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది అందించాలనేది మన ఛానల్ యొక్క పూర్తి ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే, ఉద్యోగులకు, పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000. దీనికి సంబంధించి 25 లక్షల మందికి జమ. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన గొప్ప శుభవార్త అయితే రావడం జరిగింది. అది ఏంటి అంటే, వీరి యొక్క కనీస పెన్షన్ అనేది 9,000గా ప్రభుత్వం అయితే, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా, అంటే 2014 మనకు ఎప్పుడైతే మోడీ ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి ఈ యొక్క కనీస పెన్షన్ అనేది అప్పుడు గతంలో 1,000 రూపాయలుగా పెంచాలని కార్మిక సంఘాల నుంచి, ఉద్యోగుల సంఘాల నుంచి కేంద్రానికి అయితే ఒక మనకు ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరిగింది. ఎందుకంటే మనకు అడగడం జరిగింది కార్మిక సంఘాల నుంచి, అదేవిధంగా ఉద్యోగుల నుంచి కేంద్రానికి అయితే అడగడం జరిగింది. ఎందుకంటే కనీస పెన్షన్ పెంచాలని అప్పట్లో అడగడం జరిగింది. అప్పుడు అడిగిన వెంటనే 1,000 రూపాయలు అయితే పెంచడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాలు గడుస్తున్నా, అంటే 2024 అయిపోయింది, దాదాపు 2025కి వచ్చింది. దాదాపు 10 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కనీస పెన్షన్ ఎటువంటిగా పెంచకుండా ఇది అదే మాదిరిగా 1,000 రూపాయలకే ఉందని కార్మిక సంఘాల నుండి ఉద్దేశం. అది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన వైద్య ఖర్చులైనా, అదేవిధంగా నిత్యావసర ఖర్చులైనా, అదేవిధంగా వారి యొక్క కుటుంబంలో మేర సంబంధించిన ఖర్చులైనా దాదాపు ప్రతి ఒక్కటి కూడా మనకు అంత ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి వీటిని అనుగుణంగానే మాకు కంపల్సరీ కనీస పెన్షన్ అనేది 9,000గా పెంచాలని మన కార్మిక సంఘాలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా పెన్షన్దారులు అందరూ కూడా వీటిని కూడా డిమాండ్ చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించాలని మన ఛానల్ తరపున ప్రభుత్వాన్ని అయితే కోరడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దానికి వస్తు రూపంలో అయినా, లేకుంటే ఏదైనా ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ అన్నిటి కూడా మనకు రేట్లు అయితే పెరగడం జరిగింది. ఈ కనీసం పెంచిన 1,000 రూపాయలకి ఇస్తే దీనికి సరిపోదు. కాబట్టి దీనిని 9,000గా పెంచాలని మనకు ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు అయితే పిలిపివ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క పెన్షన్దారులు, ఉద్యోగులందరూ కూడా వీటిని వీలైన త్వరగా అందరూ కూడా వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం వల్లనే, అదేవిధంగా దీనివలన దాదాపు 25 లక్షల నుండి దాదాపు చాలామంది కూడా లబ్ధి పొందడానికి అవకాశం కలుగుతుంది. ఒకవేళ జమ చేసి దాదాపు తొలుతగా 9,000 రూపాయలను 25 లక్షల మంది జమ చేసిన తర్వాత మిగతా వారికి ఈ యొక్క అమౌంట్ అనేది త్వరలో జమ చేయాలని కూడా ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేయడం జరిగింది. పెన్షన్దారులు అందరూ కూడా వీటిని అయితే సద్వినియోగపరచుకొని వీలైన త్వరగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీ యొక్క క్వశ్చన్లో, మీ యొక్క ధర్నాలో మా వంతు సాయంగా మేము ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరు కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి రీచ్ అవ్వడానికి మీ అంత కృషి చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.